హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది ప్రముఖ క్రికెటర్ని అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆయన తప్పుగా మాట్లాడారా లేదా తప్పతాగి మాట్లాడారా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎలా మాట్లాడారు? జనరల్‌గా ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక చాదస్తం అనేది పెరుగుతుంది అంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు హాస్యంగా మాట్లాడినా కూడా అది చూసే జనాలకంతా ఏమనిపించింది అంటే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏమైనా డ్రింక్ చేసి వచ్చారా స్టేజ్ మీదకి? అలా మాట్లాడుతున్నారు. మాట తడబడుతుంది. చూపించిన గెస్చర్స్ కూడా కొంచెం అలానే ఉన్నాయి. అంటే అది అపహాస్యం లెక్కనే ఉన్నారు అని అనుకోవచ్చు మనము. కానీ ఏమవుతోందంటే ఏది మనం ఎక్కడ ఎలా మాట్లాడుతున్నామా? ఏ విధంగా మనం మాట్లాడుతున్నాము అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. పెద్దవాళ్ళు వాళ్ళు చాలా సినిమాలు నటించారు. వాళ్ళ గురించి ఎవరైనా అలా మాట్లాడితే కానీ అదే ప్రముఖ క్రికెటర్ అయి ఉండి ఆయనకి భాష అర్థం కాల బేసికల్గా. అర్థమయ్యి ఉంటే ఆయనకు తెలిసి ఉండేది. మేబీ ఇప్పుడు అర్థం అవుతుందేమో, పీపుల్ విల్ ఎక్స్ప్లెయిన్ కదా ఆయనకి. బట్ ఏంటంటే ఒక్కసారి మనం అలా మాట్లాడినప్పుడు మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఎంత రచ్చ చేసి ఉండేవాళ్ళం అనేది ఆలోచించాలి కదా. సర్వసాధారణంగా ఎవరైనా చేస్తారు కదా. సో రాబిన్ హుడ్ అనే సినిమాలో నువ్వు ట్రైలర్ చూసాము. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా హెయిర్ స్టైల్, డిఫరెంట్ హెయిర్ స్టైల్లో గెటప్లో ఉండడము చూసాము. ఆయన క్యారెక్టర్ నవ్వులు పండించే విధంగానే ఉంది. అంతా బాగానే ఉంది. బట్ స్టేజ్ మీదకి వచ్చి నువ్వు అందరితో మాట్లాడేటప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారి గురించి, రవి గారి గురించి మాట్లాడారు. వాళ్ళిద్దరు నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు అన్నారు. అండ్ తర్వాత నితిన్ గారి గురించి మాట్లాడారు, శ్రీలీల గురించి చెప్పారు, డైరెక్టర్ గురించి చెప్పారు. ఇంకా డేవిడ్ వార్డన్ని పట్టుకొచ్చారు, నితిన్ వెంకీ కుడుముల అని చెప్పి డేవిడ్ వార్డన్ని చూసి నువ్వు క్రికెట్ ఆడకుండా ఇక్కడేం పని చేస్తున్నావు, పుష్ప స్టెప్పులు వేయడం ఏంటి అని ఆయన డాన్స్ వేయడంతో అర్థమైపోయింది దట్ హీఈస్ డ్రంక్ అని. ఎందుకంటే స్టేజ్ మీద మనం ఎట్లా మాట్లాడతాము, ఎట్లా ఉంటాం అనేది తెలుస్తుంది కదా. ఆయన సరే తాగాడు లేదో పక్కన పెట్టండి, తాగాడు అని మనం మాట్లాడక్కర్లా. ఏదో అంటున్నారు. అప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ కూడా వేరే వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మాట్లాడారు కదా. ఒక మనిషిని ఇలా మాట్లాడారంటే అతనికి భాష అర్థం కాదని మాట్లాడారా? ఈయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే వాళ్ళు అతన్ని అంత కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చారు. మన తెలుగు స్టెప్పులకి అంతా డాన్స్ వేస్తూ అతని క్యారెక్టర్ పెడితే సినిమా ఒక హైప్ వస్తుందని అతని గురించి పొగడాలనుకున్నారు. కానీ హాస్యం కాస్త అపహాస్యం అయిపోయింది. ఆయన్ని ఇప్పుడు ఎంత పేరు తెచ్చుకున్నా కూడా ఒక్కసారి నోరు జారితే కష్టమే కదండి. ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా కూడా, ఏ సినిమాలో అయినా కూడా, ఏ వృత్తిలో అయినా కూడా, ఏ రోడ్డు మీద అయినా కూడా మాట్లాడుకున్నాం మనం. సో అలాగా నోరు జారితే మాత్రం వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. సో అలాంటిది రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ అతని గురించి దొంగన కొడుకు అని తిట్టడము, సమ్ లాంగ్వేజ్ విచ్ అది జోక్గానే అనుకోవచ్చు. తర్వాత మళ్ళీ నీట్గానే మాట్లాడాడు. బట్ ఆ ఒక్కటి ఇప్పుడు మొన్న త్రినాథరావు నక్కిన డైరెక్టర్ అంశు గారి గురించి ఒక వ్యాఖ్యలు చేసేసరికి మహిళా సంఘాలన్నీ ఒక రేంజ్లో మండిపడ్డాయి. పృథ్వీ గారు మాట్లాడేసరికి అందరూ తిట్టారు, లైలా షూటింగ్. చిరంజీవి గారు మాట్లాడేసరికి అందరూ మాట్లాడారు. అలాంటిది రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడితే మాట్లాడరా చెప్పండి? అలాగే మాట్లాడుతున్నారు. బట్ ఈసారి నుంచి ఒక్కసారి చేసిన తప్పు ఇంకోసారి చేయకుండా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.